That's right. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఇది. మనం అనుకుని ఆరంభం చేయలేదు ఈ రోజుని, కానీ ఒక మంచి రోజు కాకతాళీయంగా కలిసి వచ్చింది. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం. గురు పుష్యమి అని అంటారు. ఇవాళ గురు పుష్యమి ఈజ్ ఎ వెరీ ఆస్పిషియస్ డే ఫర్ గెయినింగ్ ఎదర్ హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్. At the same time, today is also Ekadasi, a very, very auspicious day again. So all came together, and here we are with you all. We came here a few months before when there was a yagam. మేము ఇక్కడికి కొన్ని నెలల క్రితం వచ్చాం. శ్రీమాన్ రాజారెడ్డి గారు ఇక్కడ ఒక యజ్ఞ కార్యక్రమాన్ని జరిపించారు స్కూల్లో. ఆవేళ ఈ వెనకాతలు ఉండేటటువంటి భూమిలో కర్షణ కూడా చేశాను. దాంట్లో నాట్లు నాటేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు. There was a program for just tilling the land and sowing the seed also, just on the behind of this area. So we came here and he performed one fire sacrifice and we were participating in that. చాలా ఉత్సాహము, సేవాభావము కలిగినటువంటి వ్యక్తి శ్రీమాన్ రాజారెడ్డి గారు. మేము ఇక్కడికి ఈ ప్రాంతానికంటే ప్రొద్దుటూరుకి సుమారు 25 ఏళ్ల క్రితం వచ్చాం. అప్పట్లో మా బుస్సెట్టి రాములు గారు వాళ్ళ ఊళ్ళో ప్రొద్దుటూరులో ఏదో కార్యక్రమం పెడితే మేము వచ్చాం. ఆ రోజు కార్యక్రమంలో సాయంకాలం ప్రోగ్రాం అయిపోయి మేము మకాం దగ్గరికి వెళ్ళగానే రాజారెడ్డి గారు మొట్టమొదటిసారి మమ్మల్ని కలిశారు. బుసెట్ రాములు గారి తీసుకొచ్చారు ఆయన మా దగ్గరికి, పరిచయం చేశారు ఆయన గురించి. అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దట్ హీ వాజ్ రన్నింగ్. ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ అండ్ ఎయిడ్స్ బాధితులైనటువంటి వ్యక్తులకి సేవలు అందించేటటువంటి ఒక హోమ్, వీటన్నిటిని కూడా ఆయన చూపించడం జరిగింది. ఒకసారి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది స్వామీజీ అని అడిగారు ఆయన. మేము ఆలోచించే లోపలనే పక్కన ఉండేటటువంటి వాళ్ళు, అక్కడికి ఎందుకండి, మనం ఎందుకండి, ఆయన క్రిస్టియన్, అక్కడికి మనం అక్కర్లేదు, ఇవన్నీ అవసరం లేదు అని అన్నారు. ఆ టైంలో మా బుసెట్టి రాములు గారు, నోనో స్వామీజీ మనం తప్పకుండా పెడదాం, ఆయన మంచి సేవ చేసేటటువంటి వ్యక్తి, సామాజిక సేవ చేసేటటువంటి ఒక వ్యక్తి కనుక మీకు అభ్యంతరం లేకపోతే రేపు ప్రొద్దున మనం వెడితే బాగుంటుంది అని మా రాములు గారు సజెస్ట్ చేశారు అప్పట్లో. అండ్ వీ కేమ్ టు ద హోమ్. అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆల్సో వీ హ్యావ్ విజిటెడ్ and casually, just because it's a great service he was extending to the people who are in need and who were not at all cared by others and became orphans, somewhere just moving around the roads. And he provided all the facilities and then he made them in livable condition, brought them back to the livable condition. It was a great service he was extending that we found. అప్పుడే మేము ఆయనకి ఒక 1 lakh rupees ఇచ్చి మంచి పని చేస్తున్నావయ్యా అని అన్నాం. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్.
మీరు చూస్తారు అని, మీరు బ్లెస్ చేస్తారని అనంత తప్పి వీ నాట్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ యూ స్వామీజీ. దట్స్ వాట్ హీ సెడ్. బట్ ఐ సెడ్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ సర్వీస్ యు ఆర్ డూయింగ్. రిలీజియన్ ఈజ్ నెక్స్ట్. సర్వీస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. సమాజానికి కావాల్సింది ఏమిటి? మంచి మనస్సు, చక్కటి హృదయం, మంచి సేవ. దాని తర్వాత మతం, అది క్రిస్టియనా, ముస్లిమా, హిందువా, నాస్తికుడా, ఆస్తికుడా, ఇవన్నీ తర్వాత వస్తాయి. మొట్టమొదట మనకు కావాల్సింది ఒక మంచి హృదయం ఉండి ఆపదలో ఉండే వ్యక్తులని ఆదుకోగలిగే మనస్తత్వం. A heart to respond to the call of the society, who is able to understand the need and is able to do something there. అది మొదటిసారి మేము ఆయన కలవడం. తర్వాత మేము ప్రొద్దుటూరు 2-3 సార్లు వచ్చినప్పుడు మమ్మల్ని రాజారెడ్డి వాళ్ళ 50 acres సంథింగ్ ఏరియా ఉండేటటువంటి ఆర్ఫనేజ్ కూడా అక్కడ తీసుకువెళ్ళారు. అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలని, పిల్లల్ని కూడా చూపించడం జరిగింది. ఐ డోంట్ థింక్ దట్ అప్పటికి పూజా స్కూల్ వచ్చినట్లేదు. అతని యొక్క సేవకి మాకు చాలా సంతోషం వేసింది. అండ్ అఫ్ కోర్స్ we met with him several times, and I don't know what impressed him with regard to us. చాలా సార్లు మాతో కార్యక్రమాలకు వచ్చాడు. Of late he was asking us, Swamiji, you should take over the school and the foundation, please. I said, what is the need? అంది కొంపలే అంటుకుపోయాను, ఇంకా కుర్రాడువయ్యా, ఇంకా నీకు వయస్సు ఉంది కదా, చక్కగా చేద్దు కానీ, డోంట్ వరీ, అవసరం వస్తే అప్పుడు చూద్దాంలే, నడిపించు కార్యక్రమాన్ని, తప్పకుండా నీకు ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాల్సిన వీఆర్ హియర్ ఫర్ యూ, డోంట్ వరీ అని మేము చెప్పేవాళ్ళం. బిఫోర్ లాస్ట్ ఇయర్, అంటే 2 ఏళ్ల క్రితం, ఎక్కడో అడవుల్లో ఒక స్కూల్ నడిపిస్తున్నాం మేము. ఆ ప్రాంతానికి అల్లంపల్లి అని పేరు. బహుశా మీకు ఎప్పుడైనా పేపర్లు చూసే, టీవీలు చూసే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగినటువంటి ఏరియా అది. ఆల్మోస్ట్ 200 people died during that encounter. The place is called అల్లంపల్లి. అక్కడికి రోడ్ లేదు, అక్కడ కరెంట్ ఉండదు, అక్కడ ఏ ఇతర సౌకర్యం ఉండదు. నథింగ్ వాజ్ దేర్. Somehow we went there during 2002 and we found there is a need for educating that area. ఆ ప్రాంతంలో ఒక స్కూల్ ఆరంభం చేశాం. రెసిడెన్షియల్ స్కూల్ పెడదాము అని అక్కడ అనుకున్నాం. అయితే చాలామంది మమ్మల్ని భయపెట్టారు. అక్కడ, స్వామి మీరు పిల్లల్ని రెసిడెన్షియల్గా పెడతామంటున్నారు, మీరు పట్టుకొచ్చి అక్కడ బియ్యాలు, పప్పులు, ఉప్పులు, గిన్నెలు అన్నీ పెడితే రాత్రులు అన్నలు వస్తారు. అన్నలంటే తెలుసునా? అన్నలంటే ఎవరు? నక్సలైట్లు. వాళ్ళు వస్తారు, శుభ్రంగా బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ పట్టుకుపోతారండి, ఏం మిగల్చారు అక్కడ, అంచేత మీరు అక్కడ పెట్టద్దు అని చాలామంది అన్నారు. అయినా పర్వాలేదులే, పెడదాం, చూద్దాం అని అక్కడ ఆరంభించాం. 2004వ సంవత్సరంలో రిపబ్లిక్ డే నాడు స్కూల్ ప్రారంభం జరిగింది. తర్వాత నుంచి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అక్కడ జరగల. ఈవెన్ డ్యూరింగ్ ది నక్సలైట్లు బాగా తీవ్రంగా ఉండే రోజుల్లో కూడా
అక్కడెప్పుడు నక్సలైట్లు ఏ రకమైనటువంటి విద్యకి ఇబ్బంది కలిగించలేదు. కేవలం ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకు సంబంధించిన అధికారులే కాకుండా హైదరాబాద్ నుంచి విద్యాశాఖ అధికారులు కూడా అక్కడికి వచ్చి ఆ విద్యాలయాన్ని చూసి అక్కడ విద్యార్థుల యొక్క యాటిట్యూడ్స్ని గమనించి వాళ్ళు రాసినటువంటి ఒపీనియన్స్, ఈ స్కూల్ ఆదర్శవంతమైనటువంటి స్కూల్ కనుక మన రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని విద్యా కేంద్రాల నుంచి ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకుని వెళ్ళాలి అని వాళ్ళ ఒపీనియన్స్ రాశారు. మంచిగా ఆరంభమైంది. ఇప్పటిదాకా చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు. మీకు ఒక విషయం చెబితే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బాగా అక్కడ చదువుకుంటారంటే అల్లంపల్లి అంతా కూడా గోండ్లు అంటారు. అక్కడ గోండ్లు, కొల్లాం ఇలాంటి జాతులు అక్కడ ఉండేవి. కానీ వాళ్ళు 10th పరీక్షకు వచ్చిన తర్వాత ఆ పక్కన ఉండేటటువంటి ఒక సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టారు. మరి అడవుల్లో సెంటర్ ఉండదు కదా పరీక్షలకి, అంచేత సెంటర్ ఉండే చోటికి పిల్లల్ని పంపించాలి. సరే, పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళారు. పక్కన ఆ సెంటర్లో పరీక్షలు జరిగిన తర్వాత, అది బహుశా మార్చిలో ఎప్పుడో జరిగింది అనుకుంటాను, ఆ పక్కన మంచిర్యాల్ అని ఒక సిటీ ఉంది, మంచిర్యాల అంటారు. మేము అక్కడికి ఏదో కార్యక్రమం మీద వెళ్ళాం మే నెలలో. అక్కడికి కొంతమంది టీచర్స్ వచ్చారు. స్వామి, అల్లంపల్లి స్కూల్ మీరే నడిపిస్తారు కదా అన్నారు. అవునమ్మా, ఏమైనా తప్పేమైనా జరిగిందా, ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందా అని అడిగాం మేము. కాదు స్వామి, వీఆర్ ఆల్ టీచర్స్, వీఆర్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ సిన్స్ 30 years and 25 years. మేము అంతకాలంగా టీచర్స్ కింద పనిచేస్తున్నాం. ఇన్విజిలేషన్కి మమ్మల్ని వేస్తుంటారు 10th ఎగ్జామినేషన్స్ జరిగినప్పుడు. మేము అక్కడికి వెళ్ళామండి స్వామి. ఎగ్జామినేషన్లో సాధారణంగా పిల్లలు ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు, మీరు కూడా పరీక్షలు రాస్తుంటారా పిల్లలు? హౌ మెనీ ఆఫ్ యూ రైటింగ్ ఎగ్జామినేషన్స్? హౌ దట్స్ గ్రేట్ థింగ్, దట్స్ ఫైన్. ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా కాపీలు చేయడం అలవాటు ఉందరా మీకు? కాపీ చేయడం, కాపీ కొట్టడం, డూ యూ నో కాపీయింగ్? Very little, right? Very little. It's a secret. స్వామి, 10వ తరగతి పరీక్షల్లో ఎగ్జామినేషన్స్ జరుగుతుంటే బయట చాలామంది పోలీస్ కూడా ఉంటారండి. చాలామంది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఆ పోలీసు వాళ్ళనే పట్టుకుని, బాబు మా పిల్లాడు బలానా చోట ఉంటాడు, కాస్త చిన్న స్లిప్ అందించండి అని ఇలా ఇస్తూ ఉంటారు. బీయింగ్ టీచర్స్, మేము కూడా అప్పుడప్పుడు పిల్లల విషయంలో కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి వాళ్ళకి ఏమైనా అవసరమైతే చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటాము. ఒకసారి మా పరీక్ష హాల్లో కూర్చున్నటువంటి పిల్లల్లో కొంతమంది అస్సలు పరీక్ష గంట కొట్టినప్పటి నుంచి బుర్ర ఎత్తటం లేదు, పక్కకి తిప్పటం లేదు. మేము వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడ్డా కనీసం మా కేసు కూడా చూడటం లేదు. We saw a bunch of people like that, a bunch of students. ఏమైనా పాప అడిగితే చెబుదామన్నట్టుగా మేము ఆ పక్కన నిలబడ్డామండి, కానీ అసలు మమ్మల్ని పక్కన నిలబడ్డామని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయటం లేదు. సరే, పరీక్ష అయిపోయేదాకా మాట్లాడకూడదు కదా. పరీక్ష అయిపోయి క్వశ్చన్ పేపర్స్ని వాళ్ళు తీసుకుని ఆన్సర్ షీట్స్ మాకు ఇచ్చిన తర్వాత అడిగాం, ఎక్కడి నుంచి వస్తున్నారో పిల్లలు మీరు అని. They said, we are from Allanpalli. మా జీవితంలో ఫస్ట్ టైం we experienced
such kind of children. పరీక్షల్లో వాళ్ళు కాపీ కొట్టకుండా ఇంకొకళ్ళు సపోర్ట్ చేస్తామంటే కూడా తీసుకోకుండా ఉండేటటువంటి స్టూడెంట్స్ని మా జీవితంలో మొదటిసారి చూసామండి స్వామి. మీ స్కూల్లో చూసాం. మాకు అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలి అని కోరికగా ఉండేది. ఈవేళకి కలిసాం. థ్యాంక్స్ స్వామీజీ అన్నారు వాళ్ళు. ఇట్స్ ఏ గ్రేట్ కాంప్లిమెంట్. అవునా? కాదు. దట్ షుడ్ బి ద నేచర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. విద్య అలానే ఉండాలి. కాపీ కొట్టాలనే యాటిట్యూడ్ పిల్లలకి రాకుండా ఉండగలగాలి కదా. ఆ అల్లంపల్లిలో ఇప్పుడు పిల్లలు ఒలింపిక్స్లో స్విమ్మింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఒలింపిక్స్లో ఆర్చరీలో పార్టిసిపేట్ చేయడానికని ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు అక్కడ పిల్లలు. అంత ట్రైబల్ పిల్లలు. మేము ఆ స్కూల్లో ఉన్నాం 2 ఏళ్ల క్రితం. దీపావళి పండుగ జరిగినప్పుడు we were there in the school to celebrate the Deepavali functions. We were there for almost 7 days. Rajareddy came there. మేము ఆ స్కూల్లో ఉండేటప్పుడు, అక్కడ దీపావళి ఫంక్షన్స్లో ఉండేటప్పుడు రాజారెడ్డి గారు వారి దగ్గర ఉండేటటువంటి 2 పిల్లలు కవిత అండ్ రాధ, ఈ పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చారు. వారు కూడా ఒక 1 or 2 days అక్కడ ఉన్నారు కార్యక్రమాల్లో. అప్పుడు కూడా అగైన్ హీ వాంటెడ్ స్వామీజీ స్కూల్ తీసుకోండి స్వామీజీ. మేము మళ్ళీ అదే చెప్పాము. ఏమిటి అంత కంగారు పడిపోతావు ఎందుక, చక్క చేద్దాం, చక్క ఇప్పుడు చేస్తున్నావు కదా, మంచిగా నడుస్తుంది కదా, లెట్ ఇట్ గో అని మేము చెప్పడం జరిగింది. మంచి వ్యక్తి, మంచి ఆశయాలతోటి ఆరంభం చేసినటువంటి స్కూల్. దీనికి సైనిక్ స్కూల్ రికగ్నిషన్ మన ఆంధ్రప్రదేశ్లో 2టికే వచ్చిందండి. ఒకటి మన స్కూల్, ఇంకొకటి ఏదో ఇంకొక స్కూల్ విజయనగరం అనుకుంటాను ఎక్కడో, ఇంకొక 2వ స్కూల్. కానీ దీన్ని పెండింగ్లో పెట్టారు కనుక దీనికి మన సెంట్రల్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ ఆయన చెప్తే ఆయన జరగచ్చునండి అని అంటే మేము వారికి ఒక లెటర్ రాసి ఇచ్చాం. ఈయన మంచి స్కూల్ నడిపిస్తున్నారు కనుక దీన్ని మనం కన్సిడర్ చేయవచ్చును అని మేము రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మేము అమెరికా వెళ్ళాం. అమెరికాలో మేము ఉండే సమయంలో ఆగస్టులో మాకు ఈ సమాచారం వచ్చింది, శ్రీమాన్ రాజారెడ్డి గారు ఈజ్ నో మోర్. ఆయన ఇక్కడ హత్య కావింపబడే అనే సమాచారాన్ని మాకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి చెప్పారు మన శ్రీమాన్ కృష్ణబాబు గారు. ఎవరికైనా జీవితంలో వెళ్ళడం అనేటటువంటిది తప్పదు ఈ ప్రపంచంలోంచి కదా. జీవితం ఎప్పుడు కూడా ఇక్కడికి రావడం రిటర్న్ టికెట్స్ తోటే మనం వస్తాం ఈ లోకంలో. పుట్టడం కన్ఫర్మ్డ్ కాదు, కానీ పుట్టిన ప్రతి వ్యక్తికి ఇక్కడి నుంచి వెళ్ళడం అయితే కన్ఫర్మ్డ్. ఒక్కొక్కసారి అది ముందు జరుగుతుంది, వెనక జరుగుతుంది. రాజారెడ్డి గారికి ఇలాగా ఇక్కడి నుంచి నిష్క్రమించడం అనేటటువంటిది ఒక రకంగా దురదృష్టకరమే అయినప్పటికీ కూడా వారు ఏదైతే కోరుకున్నారో ఆ బాధ్యత స్వామీజీ మీరు తీసుకుంటే బాగుంటుంది అని మన శ్రీమాన్ కృష్ణబాబు గారు మమ్మల్ని అడగడం జరిగింది. చూద్దామండి, తప్పకుండా చేస్తాము అని అన్నాం. తర్వాత ఈ పిల్లలిద్దరూ వచ్చారు మా దగ్గరికి, కవిత అండ్ రాధ. ఆ తర్వాత వారి యొక్క విషయాలన్నీ కూడా క్రమంగా ఒక్కొక్కటి విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. ఏదైనా ఆయన ఒక మంచి ఆశయంతో ఒక ఉత్తమమైనటువంటి ఒక సంస్థ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పరచాలి అని అనుకున్నప్పుడు దానికి ఒక పునాది వేసిన తర్వాత
దాన్ని సవ్యంగా తీసుకొని వెళ్ళగలగడం అనేటటువంటిది ఆయన కోరుకోవడం చేత దాన్ని నిర్వహిద్దాము అని మేము సంకల్పించడం జరిగింది. మన జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ బాధ్యతను తీసుకుని దీన్ని సక్రమంగా విద్యా ప్రమాణాలకి అనుకూలంగా జరిపించడం అనేటటువంటి ఒక బాధ్యతగా ముందుగా మమ్మల్ని మొట్టమొదటి పరిచయం చేసినటువంటి వ్యక్తి బుసెట్టి రాములు గారు కనుక వారి నేతృత్వంలో ఒక కమిటీని ఇక్కడ ఏర్పాటు చేద్దాము అని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఏం జరుగుతున్నాయి, ఏం జరిగాయి అనేది మనం ఒక పక్కన పెట్టి, ఎందుకంటే ఇందాక రాములు గారు కూడా చెప్పారు, జరగవలసినటువంటి కేస్, దాని నిర్ణయాలు ఇవన్నీ మనకి బయట చూడవలసినటువంటి అంశాలు. కానీ ఇక్కడ ఒక విద్యాలయంలో విద్యాభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు, పిల్లలు, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం ఏమాత్రమూ డిస్టర్బ్ కాకుండా ముందుకి నడిపించాల్సినటువంటి బాధ్యత అయితే శ్రీమాన్ రాజారెడ్డి కోరుకోవడం చేత దాన్ని అలాగే జరిపించాలి, ఇంకా మంచిగా మనం జరిపించగలగాలి అనేటటువంటి సంకల్పంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ చివరికి వచ్చేసాం. మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ తయారు కావాలి. దానికి తగినట్లుగా మనం ఈ సంస్థని సిద్ధం చేయాలి. మొట్టమొదట ఈ సంస్థలో ఉండేటటువంటి అధ్యాపకులు, టీచర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ బోత్, వారందరికీ కూడా చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేసుకోవడానికి వీలయ్యేటటువంటి ఆ ఫ్రీడమ్, ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ కలిగించడం అనేటటువంటి మొట్టమొదటి బాధ్యత శ్రీమాన్ రాములు గారు, వారితో పాటు ఉండేటటువంటి కమిటీ ఆ బాధ్యతను తీసుకుని విద్యార్థులకి విద్యాభ్యాసానికి ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాంతోపాటు మంచి విద్యా ప్రమాణాలు నెలకొనేటట్టుగా దీన్ని మనం తీర్చిదిద్దాలి. దానికి పేరెంట్స్గా ఉండేటటువంటి మీరందరూ కూడా సహకరించాలి. ఈ విద్యాలయాన్ని మనం మతాలకి, కులాలకి అతీతంగా చక్కటి విద్య నేర్వగలిగేటట్టుగా మనం తయారు చేయాలి. విద్య ఎందుకోసం? చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. విద్య ఎందుకోసం? సర్టిఫికేట్ కోసమా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, మై లిటిల్ చిల్డ్రన్? Why should we study? What is the purpose of food? ఎందుకరా మన అన్నం ఎందుకు తింటాం? To grow. Very good. Nice. Just to grow or to grow healthy? That is right. Eating food is not just to eat the food. The purpose of eating food is to grow healthy. And healthy means what? Is it just bodily growth? No. Body should grow, mind should grow, and our intellect should grow, isn't it? We want a holistic growth. So while choosing the food, we must take care of all these three aspects of health: bodily health, mental health, and intellectual health. అట్లానే మరి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దెన్ ఎడ్యుకేషన్?
మీరేం కోరుకుంటున్నారు పేరెంట్స్గా చెప్పండి అమ్మా, మీరు పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కదా. విద్యకి పర్పస్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? నాలెడ్జ్. విజ్ఞానం అయితే గూగుల్లోకి పెడితే బోల్డ్ అంత విజ్ఞానం. The purpose of education is not just gaining the knowledge. For giving the knowledge, there are so many websites. Open the Google, you get knowledge. The purpose of education is to understand the dynamics of life and be able to address them and go ahead and reach your goal of excellence in the life. ఏమిటి మన జీవితానికి పర్పస్? ఏ సమస్య జీవితంలో ఎదురైనా దాన్ని అర్థం చేసుకుని దాన్ని విశ్లేషించి మనం పెట్టుకున్నటువంటి మంచిని సాధించాలి అనే ఉత్తమ లక్ష్యం వైపు మనని తీసుకొని వెళ్ళగలగడం, అది విద్యకి లక్ష్యం కావాలి. లెట్ ఇట్ బి ఎనీ గోల్, లెట్ ఇట్ బి ఎనీ టైం, ఏదైనప్పటికీ కావచ్చు కాక, కానీ మనని అట్లా నడపగలిగే సంస్కారం ఏదో దాని పేరు మంచి విద్య అని అంటాం. మన పిల్లలకి కేవలం సర్టిఫికేట్లు మార్కులు కోరుకుంటామా, లేకపోతే అట్లాంటి విద్య కావాలని కోరుకుంటామా? ఏది కోరుకుంటాం? హలో, ఏది కోరుకుంటాం మనం? ఎట్లాంటి సమస్యలు ఎదురైనా దానిని అవగాహన చేసుకుని పరిష్కరించుకోగలిగే తెలివి కోరుకుంటామా, లేకపోతే కేవలం మార్కులు వస్తే చాలా? ఎంతమందికి ఆ తెలివి కావాలని అనిపిస్తుంది చెప్పండి చూద్దాం. పెద్దలకు అనిపిస్తున్నట్లేదు, పిల్లలకు అనిపిస్తుంది. కానీ most of the elders are just interested in only marks, it seems, but not in the wisdom. జ్ఞాపకం పెట్టుకోండి పెద్దలకి మేము చెప్తున్నాం, మన పిల్లలు సంతోషం రా, పిల్లలు దింపండి చేతులు, దట్స్ గుడ్. వాళ్ళు జీవితాన్ని అవగాహన చేసుకోగలగాలి, మంచి లక్ష్యాల వైపు జీవితంలో ముందుకి సాగగలగాలి. ఆ రకమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వగలిగేదేదో దాని పేరు విద్య. మనం విద్యకి ప్రాధాన్యాన్ని ఇద్దాం. అందులో మన జీవితంలో మన చుట్టూ ఉండే సమాజంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో కులాలున్నాయి, ఎన్నో జాతులున్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు మన సమాజంలో మనం చుట్టూ చూస్తుంటాం. ఎక్కడ మంచి ఉన్నా గ్రహించగలగాలి. Children should be like bees. Do you know honey bees? What do? They collect honey. What do? From where? Which flowers? Variety of flowers. From variety of flowers, they collect drops of honey and brings them together and then provide us wonderful honey, isn't it? You children should be like honey bees. How should you be? Like honey bees. What should we do? We should collect good from all over the society. Let good be anywhere in the society. Let it be in any religion.
let it be in any society, in any part of the society, we should be able to pick up those honey drops, and then we have to work with them so that we can give the joy to the society. అలాంటి మంచి విద్య నేర్చుకోగలిగే విద్యార్థులు మీరందరూ కావాలి. అవునా? అవుతారా అట్లా? మరి మంచిగా చదువుతారా? వెరీ గుడ్. మరి మీరేం చేస్తారు? పేరెంట్స్ అట్లాంటి విద్యని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఎస్ ఆర్ నో చెప్పండి. చేతులు ఎత్తితే కాదు, తల ఊపితే కాదు. మనకి భగవంతుడు మంచి నోటిని కూడా ఇచ్చాడు కనుక దానికి కూడా కొంచెం పని చెప్పాలి. మరి అట్లాంటి విద్యని మనం కోరుకుంటున్నావా? ఎస్ ఆర్ నో? గుడ్. మన విద్యాలయంలో అట్లాంటి విద్యని మనం నేర్పుదాం. సమాజంలో ఎక్కడ అవసరం ఉన్నా ఆదుకోగలిగే వ్యక్తిత్వం మన పిల్లల్లో ఉండాలి. రాజారెడ్డి గారికి కోరిక అది. బికాజ్ హీ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్. ఎక్కడ సమాజంలో అవసరం ఉన్నా దానికి మనం చేయగలిగిన సేవ చేయాలి అనేటటువంటి ఒక ఆతృత కలిగిన వ్యక్తి ఆయన. సో we expect all the children should have such a kind of good heart and nice wisdom, so that they also will be able to support the causes of the society, meet with the requirements of the society, and then grow well, thus glowing well. అలాంటి ఉత్తములైనటువంటి విద్యార్థులుగా మీరు ఇక్కడి నుంచి రావాలి అని మేము కోరుకుంటున్నాం. మన బుసెట్టి రాములు గారి యొక్క నేతృత్వంలో ఉండేటటువంటి ఈ కమిటీ దానికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని ఇక్కడ ఈ అకాడమీస్లో అందిస్తుంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ all the teaching and the non-teaching staff of this Raja Foundation should understand the dynamics of the education and follow them properly, so that the students will be able to come up as good citizens of the world. మంచి విద్యార్థులు మనకు తయారు కావాలి. I am very happy that Mr. John, of course, a young principal who took charge, very recently it seems, is very much interested in promoting such a kind of education which makes us a responsible and more wise citizens of this country and the world as well. We are sure that all the responsible citizens of our society, like our district collector and the police department, who are supporting the cause of education here, who took the immediate responsibility of safeguarding the institution and also giving a very supporting hand to the people who are running the school here, will continue their support always in taking care of the safety and also proper education and health of the students here in this foundation. And we are sure that our media friends also will always give their supporting hand in giving the proper and right information to the society, so that people will be able to get the benefit of this institution in getting good education. మంచి విద్య మనందరికీ కావాలి. మన ప్రాంతం ఎప్పుడు కూడా విద్యావంతంగా ఉండేటట్లుగా తయారు చేయడంలో మన ఫౌండేషన్
ఒక ఆదర్శాన్ని స్థాపిస్తుంది అని మేము ఆశిస్తాం. మీ అందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అట్లానే మన పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు శ్రీమాన్ కృష్ణబాబు గారి యొక్క నేతృత్వంలో దీన్ని మంచిగా జరగాలి, ఈ సంస్థ ఇంతవరకు పెంచినటువంటి రాజారెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సురక్షితంగా ముందుకు సాగాలి అని సంకల్పించి మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన న్యూ కమిటీ హెడెడ్ బై శ్రీమాన్ బుసెట్టి రాములు గారు will definitely make an impact in the society for the coming years with good education. పేరెంట్స్గా మీ అందరికీ కూడా మరొకసారి అనేక మంగళాశాసనాలు చేస్తూ మంచి కార్యక్రమాలు చేయడంలో మనందరం కలిసి సాగుదాం. isn't it? ఏం చేద్దాం? మనందరం కలిసి సాగుదాం ముందరికి. అందరూ చక్కగా మీ యొక్క తోడ్పాటుని, మీ యొక్క నియమబద్ధమైనటువంటి సహకారాన్ని అందిస్తారని మేము ఆశిస్తాం. బహుశా మీ అందరికీ తెలుసును, ఏదైనా ఒక సంస్థ సవ్యంగా నడవాలి అని అంటే అందులో అందరికీ బాధ్యత ఉంటుంది. స్టూడెంట్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ ఆల్సో విల్ హ్యావ్ దేర్ ఓన్ రోల్ టు ప్లే ప్రాపర్లీ, and the teaching and non-teaching staff of the school also should be able to understand the goals of the organization and should work with all sincerity and with seriousness. I am sure that all these things will go together, and రాజారెడ్డి గారు ఏ ఆశయాల కోసం దీన్ని ఆరంభం చేశారో ఆశయాలు మరింత చక్కగా వికసించుగాక అని మేము ఆశిస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ జై శ్రీమన్ నారాయణ్, జై శ్రీమన్నారాయణ్.